అమ్మవాడు నా కోసం ఈని ఉంటాడు, నా బాంబు వాడు నీ కోసం కన్నీ ఉంటాడు. తలంబరాలు నెత్తికేసి కొట్టుకుందామా, తమలపాకు పొంక సెక్క మేసుకుందామా. అయ్యో తలంబరాలు నెత్తికేసి కొట్టుకుందామా, తమలపాకు పొంక సెక్క మేసుకుందామా. ఈ అమ్మవాడు నా కోసం ఈని ఉంటాడు, నా బాంబు వాడు నీ కోసం కన్నీ ఉంటాడు. ఈ అమ్మవాడు నా కోసం ఈని ఉంటాడు, నా బాంబు వాడు నీ కోసం కన్నీ ఉంటాడు. నా బాంబు వాడు నీ కోసం కన్నీ ఉంటాడు. నా బాంబు వాడు నీ కోసం కన్నీ ఉంటాడు. Hi all and welcome to Ramraj Dhotis and Shirts. Aha, ihi, oho! ఈ వారం కూడా మన టీమ్స్ సూపర్ పారడీ సాంగ్స్ తో కొత్త కాన్సెప్ట్స్ తో మిమ్మల్ని ఇంకా నవ్వించడానికి సిద్ధంగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ ద ఫస్ట్ టీమ్, ఆహా టీమ్. అలాగే లెట్స్ వెల్కమ్ ద సెకండ్ టీమ్, ఓహో టీమ్. రెండు టీమ్స్ పారడీ సాంగ్స్ మిమ్మల్ని నవ్వించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వాళ్ళని జడ్జ్ చేయడానికి లెట్స్ వెల్కమ్ అవర్ వండర్ఫుల్ జడ్జ్ జొన్న విత్తులు గారు. ఈ రోజు మన ఎపిసోడ్ ఒక వండర్ఫుల్ గెస్ట్ వచ్చారండి. చెన్నకేశవ రెడ్డితో మనకి ఇంట్రడ్యూస్ అయ్యి తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ ఇలా ఎన్నో లాంగ్వేజెస్ సూపర్ హిట్ కొట్టిన వండర్ఫుల్ ఆర్టిస్ట్. అంతెందుకు ఒక డైలాగ్ చెప్తాం మీకు అర్థమైపోతుంది. వాడు గడప దాటిన మరుక్షణం తలామండం వేరవాల రెడ్డి. అర్థమవుతుంది కదా, ఇంకెందుకు లేడు. లెట్స్ వెల్కమ్ నాగిరెడ్డి గారు. వెల్కమ్ సార్, చాలా సంతోషంగా ఉంది మీరు వచ్చినందుకు. ఇందాక ఒక డైలాగ్ నేను చెప్పడానికి ట్రై చేశాను మీ స్టైల్లో, ఒకసారి అదే లాంగ్వేజ్ లో మా వాళ్ళకి హాయ్ కూడా చెప్తారా సార్? ముందుగా అందరికీ నమస్కారం. కానీ ఇక్కడ డైలాగులు చెప్పడానికి రాలేదండి. ఈ కార్యక్రమంలో జరిగిన దాన్ని చూసి నా యొక్క స్పందన తెలియజేయడానికి వచ్చాను. సో డైలాగ్స్ ఎట్లాగో రోజు టీవీలో చూస్తూనే ఉంటారు కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. స్వాగతం నాగిరెడ్డి గారు. మీరు మా ఆహా ఈహి ఓహో కార్యక్రమానికి అతిథిగా రావడం చాలా సంతోషం. రండి. ఆహా టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్స్ గీతారెడ్డి అండ్ నాగార్జున. పండక్కి అల్లుడు ఇంటికి వస్తే భోజనం పెట్టామా, బస్ ఎక్కించి ఊరు పంపించామా అని ఉండాలి. కానీ నా అల్లుడే, నా ముద్దుల అల్లుడే, నా చిట్టిల అల్లుడే ముద్దు ఎందుకు వెళ్తాడు? ఎల్డు తీసుకొచ్చి కూర్చుంటాడు అక్కడే. అదే ఈ పాట స్టోరీ. సో లెట్స్ వెల్కమ్ ఆహా టీం నుంచి నాగార్జున అండ్ గీతారెడ్డి. కొత్తగా రెక్కలొచ్చెనా, పండగే పోయి వచ్చినా, ఎల్లు గుల్లై ఎంత వాచినా, అల్లుడే పోయి చచ్చునా, అల్లుడే పోయి చచ్చునా. ఇల్లరేకం కాని ఇంటి అల్లుడు, వీడే ఇంటి పేరు పెద్ద గిల్లుడు. పండగే పోయి వచ్చినా, అల్లుడే వాడింటికి పోయి చచ్చునా. అయ్యో రామా పిలిచి పిల్లనిచ్చాము, బలిసినోడంటే శంక గుద్దుకున్నాము, సాఫ్ట్వేర్ అంటే
కంపెనీకి టోపీ పెట్టి నింపినాడు బాబు జేబు. కూడబెట్టి పంపినారు బాబు గారి డబ్బు జాబు. ఏ దిక్కు లేకున్నా మా ఇంటే ఉంటున్న కొండెక్కి ఉన్నాడు కొరువెళ్ళేవాడు. పండగే పోయి వచ్చినా అల్లుడే వాడింటికి పోయి చచ్చునా. కొత్త అల్లుడని బాగా ముద్దు చేసినాము. ఇల్లు కథలు పోకుంటే బిక్క చచ్చినాము. అయ్యో రామా అయ్యో రామా ఆ, కొత్త అల్లుడని బాగా ముద్దు చేసినాము. ఇల్లు కదిలిపోకుంటే బిక్క చచ్చినాము. బండరాయి రాగవాడు తిష్ట వేసి కూర్చున్నాడు. అనకొండలాగా ఆస్తి చుట్ట చుట్టుకున్నాడు. మతిలేని బండల్లే మతిలేని కొట్టల్లే ముక్కూట తింటాడు ముసుగేసు ఉంటాడు. పండగే పోయి వచ్చినా ఇల్లు కుల్లై ఎంత వాచినా అల్లుడే పోయి చచ్చునా. అల్లుడే పోయి చచ్చునా. ఇల్లరికం కాని ఇంటి అల్లుడు విడే ఇంటి పేరు పెద్ద కిల్లుడు. పండగే పోయి వచ్చినా అల్లుడే వాడింటికి పోయి చచ్చునా. అసలు మామయ్య అంటే ఎలా ఉండాలి తెలుసా? తెలియదా? నాకు తెలిసి ఇక్కడ నువ్వు ఏదో ఇలా సాఫ్ట్గా యాక్ట్ చేస్తున్నావు కానీ ఇంటికి వచ్చేసరికి నాకు తెలిసి నాగినీడి గారి లాగా ఆ సినిమాలో చేసినట్టు చేసుంటా. వాడు అందుకని బయటికి వెళ్తే అది ఎక్కడ చంపేస్తారా బాబు అని టెన్షన్తో వాడు బయటికి వెళ్ళట్లేదు. నేను చాలా మంచి మామనే. నాగినీడి గారు అంటే కొత్తగా ఉంది. జనరల్గా పండుగ వస్తే ఇంటికి అల్లుడు రావాలని కోరుకుంటారు. ఇంటికి అల్లుడు రావటం ఏంటండి, అసలు ఇప్పుడు రివర్స్ అయిపోయింది కదా. సో బాగుందండి. థ్యాంక్ యూ సార్. జొన్నవెత్తులు గారు ఇవాళ ఉన్న బిజీ లైఫ్లో అల్లుడు పండక్కి రమ్మన్నా రాని పరిస్థితి అయినా వచ్చి కూర్చున్నాడంటే ఎట్లాంటి వాడు. కానీ బాగుంది నాగార్జున, చాలా చక్కగా చేశారు మీరు. చాలా బాధ్యత గల అత్తామామల్లాగా. కానీ ఆస్తి మొత్తం చుట్టబెట్టడంలో అనకొండట. అనకొండలాగా ఆస్తి చుట్ట చుట్టుకున్నాడు. చాలా బాగా చేసావు, బాగుందమ్మా. సూపర్ గా సార్. థ్యాంక్ యూ జడ్జెస్. నాగిరెడ్డి గారు నెక్స్ట్ సాంగ్ చూసే ముందర రాజమౌళి గారి గురించి అలాగే మర్యాద రామన్న మీ క్యారెక్టరేషన్ గురించి ఫ్యూ వర్డ్స్ ఫ్రమ్ యూ. రాజమౌళి గారి గురించి చెప్పాలంటే నేను స్పెషల్గా చెప్పవలసిన లేదండి, ఎందుకంటే ఆయన తీసిన 10 సినిమాల్లోనూ అందరూ చూసేశారు. కానీ ఆయన చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక పని మొదలెట్టినప్పుడు దాంట్లో ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉండాలనేది శ్రీహరి గారు నాకు చెప్పారండి. ఏమో సరే ఆయన ఏం డైరెక్టర్ కానీ రాత్రి అంతా అద్దం ముందు నిలబడి అన్ని క్యారెక్టర్లు చేసి ఏంటి అనేది ఆయన స్వయంగా చూసుకుని వచ్చి నెక్స్ట్ డే మనతో చేయిస్తాడు అనుకుంటా అని అన్నాడండి ఆయన. అది అక్షర సత్యం అని చెప్పడానికి మర్యాదరామన్ షూటింగ్ జరిగేటప్పుడు తాడు తెగి ఉయ్యాలు పడిన తర్వాత ఆ తాడును చూసి నేను ముందుకెళ్ళాలండి. షార్ట్ రెడీ అనగానే నేను ఒక స్టెప్ వేయగానే కట్ చెప్పారండి. నాయన గారు మీరు రైట్ లెగ్ ముందు ఉంది, అట్లా కాదు, రైట్ లెగ్ వెనకుంటే 3 స్టెప్స్లో మీరు అక్కడ రీచ్ అవుతారని చెప్పారండి. అంటే సూక్ష్మంగా ఆలోచించి ఏం చేయాలనేది ముందుగా, అంటే టైం వేస్ట్ అవ్వకుండా అండి అంత ప్రిపరేషన్తో చేయిస్తాడండి. తర్వాత ఆయనకి విజువలైజేషన్ పవర్ ఉందండి. అంటే ఇప్పుడంతా గ్రాఫిక్స్ కదండి, ఆ గ్రాఫిక్స్లో ఏంటంటే అక్కడ ఏమొస్తుందనేది విజువలైజ్ చేయాలి మనం. ఏది కెమెరా పాయింట్ ఆఫ్ వ్యూ చేయాలన్నప్పుడు ఏ లెన్స్ పెట్టాలి, అక్కడ ఏ స్తంభం వస్తుంది అనేది కూడా ఆయన ముందుగానే చెప్పగలుగుతాడండి. మర్యాద రామన్న సినిమా చూసి అప్పటి నుంచి మీ పిల్లలు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ కజిన్స్ కానీ భయపడటం మొదలెట్టారా? అసలు మర్యాదరామన్ క్యారెక్టర్ నా ఒరిజినల్ క్యారెక్టర్ అండి. అంటే మీరు ఇంత మర్యాద ఇస్తే నేను ఇంత ఇస్తా,
మీరు ఇంత తేడా చేస్తే నా తేడా కూడా అంత ఉంటుందండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఓవర్ టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్స్ చిన్ని కృష్ణ అండ్ భాస్కర్. అప్పు చేశాక అది ఎక్కొట్టడానికి ఒకటే పదం, అదేంటి? రేపు. అంటే టుమారో. గోడ మీద రాసుకుని ఉంచండి, ఎప్పుడు చూడు టుమారోనే. అదే ఈ పాట స్టోరీ. సో లెట్స్ వెల్కమ్ ఓవర్ టీం నుంచి భాస్కర్ అండ్ చిన్ని కృష్ణ. మావేల తోపుకాడ పండిస్తే రెండేళ్ల కింద నీకు అప్పిస్తే ఆ బాకి తీర్చమంటూ నేనొస్తే, రెండేళ్ల కింద నీకు అప్పిస్తే ఆ బాకి తీర్చమంటూ నేనొస్తే, రేపు అంటూ మాపు అంటూ అప్పుడంటూ ఇప్పుడంటూ తప్పించుకుంటావు, నీ చుట్టూ నన్ను తిప్పించుకుంటావు, ఒరేయ్! తప్పించుకుంటావు, నీ చుట్టూ నన్ను తిప్పించుకుంటావు. చెయ్యడానికే నే వస్తే నీ గేటు తీసి తలుపు బాధేస్తే, చెయ్యడానికే నే వస్తే నీ గేటు తీసి తలుపు బాధేస్తే, ఉలుకులేదు పలుకులేదు ఇంటిలోన ఎవరు లేరు, క్యాష్ అయినా ఓకేనా, నా ఏటీఎం చెక్కుకైనా సిద్ధమేనా, క్యాష్ అయినా ఓకేనా, నా ఏటీఎం చెక్కుకైనా సిద్ధమేనా, క్యాష్ క్యాష్ లేవు లేవు, క్యాష్ క్యాష్ లేవు లేవు, పైసలు 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 తప్పకుండా ఇస్తాను. ఏదేవో సాకులెన్ని చూపుతావు, నువ్వు దొంగల్లే గోడ పక్క నక్కుతావు, నీ ఇంటికొస్తే లేవు కేటుగాడా, నీ మాటలకి నమ్మబోను మాయలోడా. వెంటనే డబ్బులిస్తే వడ్డీ ఎట్టా వస్తుంది, కనుక నేను లేటు చేస్తే లాభమే నీకుంటుంది, బిజినెస్ తెలుసుకో బ్రిలియంటుగా మసలుకో, బిజినెస్ తెలుసుకో బ్రిలియంటుగా మసలుకో, రేపు అంటే మాపు అంటూ అప్పుడంటే ఇప్పుడంటూ తప్పించుకుంటావు, రిజల్ట్ నన్ను తిప్పించుకుంటావు, క్యాష్ అయినా ఓకేనా, నా ఏటీఎం చెక్కుకైనా సిద్ధమేనా, క్యాష్ క్యాష్ లేవు లేవు, క్యాష్ క్యాష్ లేవు లేవు, పైసలేరా పైసలు. ఒకసారి బ్యాంకులోన క్యాష్ లేదు, మరోసారి చెక్కు ఇస్తే మారలేదు, ఒకసారి బ్యాంకులోన క్యాష్ లేదు, మరోసారి చెక్కు ఇస్తే మారలేదు, తీర్చాలనన్న ధ్యాస నాకు లేదు, నువ్వు బతికే ఉన్నావా గుర్తులేదు, అయ్య బాబోయ్ అట్టా అనకు కాళ్ళకేనే మోకేస్తా, నువ్వు గాని ఇవ్వకుంటే గుండె పోటుతనే పోతా, దెయ్యమై నిన్ను రక్కేస్తా, అసలు వడ్డీ కక్కిస్తా, దెయ్యమై నిన్ను రక్కేస్తా, అసలు వడ్డీ కక్కిస్తా, ఉలుకులేదు పలుకులేదు ఇంటిలోన ఎవరు లేదు, క్యాష్ అయినా ఓకేనా, ఏటీఎం చెక్కుకైనా సిద్ధమేనా, క్యాష్ అయినా ఓకేనా, ఏటీఎం చెక్కుకైనా సిద్ధమేనా, రెండేళ్ల కింద వీడి కప్పిస్తే ఆ బాకి తీర్చమంటూ నేనొస్తే, రెండేళ్ల కింద వీడి కప్పిస్తే ఆ బాకి తీర్చమంటూ నేనొస్తే, రేపు అంటూ మాపు అంటూ అప్పుడంటూ ఇప్పుడు తప్పించుకుంటాడు, వీడు చుట్టూ తిప్పించుకుంటాడు, క్యాష్ అయినా ఓకేనా, నా ఏటీఎం చెక్కుకైనా సిద్ధమేనా, క్యాష్ క్యాష్ లేవు లేవు, క్యాష్ క్యాష్ లేవు లేవు, అరే పైసలేరా పైసలు పైసలే పైసలే బ్రదర్, పైసలు మళ్ళీ మనం స్నేహితులు ఎప్పుడైనా మనం ఒకటి కదా. సార్ అదేదో సామెత ఉంది కదా, అంటే మిమ్మల్ని కాదు, అప్పు ఇచ్చిన వాడు పంది, అప్పు తీర్చిన వాడు నంది. ఆ డీలింగ్ సరిగా లేకపోతే అప్పు బురద, ఇచ్చినవాడు తీసుకున్నవాడు కూడా అదే. ఇక్కడ డీలింగ్ ఎలా ఉండింది సార్? అద్భుతంగా చేశారు మీ ఇద్దరు కూడా, చాలా అద్భుతంగా చేశారు. పైగా అప్పు తీసుకుని ఇవ్వకపోతే నీకే లాభం కదా. అట్లాగే ఆ అవతల వాడు వచ్చి అప్పు అడుగుతున్నప్పుడు ఆనందంగా చిందులు వేస్తున్నాడు, డాన్స్ చేస్తున్నాడు. చాలా బాగా చేశారు మీరు. థ్యాంక్ యూ సార్. నాగిరెడ్డి గారు చాలా అద్భుతంగా చెప్పాడండి. ఎట్లాగంటే జనరల్గా మనం లైఫ్లో చూస్తుంటామండి, నాకు అప్పు కావాల్సి వచ్చి ఒకళ్ళ దగ్గరికి వెళ్తాను,
అప్పుడు ఫోన్ చేసి చాలా మర్యాదగా మాట్లాడి వాళ్ళ దగ్గర గేట్ దగ్గర వెయిట్ చేసి లోన్కి వెళ్ళి కూర్చుని చెమటలు పట్టే లెవెల్లో ఉండి ఎంతో విధేయతలతో ఆ డబ్బు చేతికి అందిన తర్వాత తిరిగి తీర్చాల్సినప్పుడు రివర్స్ రోల్ అవుతుందండి. సో అలాంటి ఈ విషయాన్ని చాలా అద్భుతంగా ఈ పాట ద్వారా చెప్పారు. ఇది కాకుండా చాలా మందికి చెప్తుంటాను అనమాట. ఒక చిట్టేసేటప్పుడు వేసిన వాడు ప్రతిసారి ఆ కంపెనీకి ఫోన్ చేసి ఫస్ట్ మంత్ డబ్బులు తీసుకుంటారు, ఓపెన్ అవుతుంది. సెకండ్ మంత్ ఫోన్ చేసి ఏంటంటే ఇంకా డబ్బులు తీసుకెళ్ళలేదు అంటాడు. థర్డ్ మంత్, ఫోర్త్ మంత్ పాడుకున్న తర్వాత కంపెనీ వాడు ఫోన్ చేయాల్సి వస్తుంది, ఏంటి మీరు డబ్బులు కట్టలేదని. అప్పటి వరకు చాలా సిన్సియర్గా కడతారనమాట, ఎందుకంటే తీసుకోవాలి కదా. సిన్సియర్గా కట్టి ఆ మర్యాద ఇచ్చిన వాడు నెక్స్ట్ ఆ కంపెనీ వాడి చుట్టూతో తిరగాల్సిన పరిస్థితి అనమాట. ఇది చాలా అద్భుతంగా ఈ సాంగ్ ద్వారా ఇద్దరు నటనతో చాలా బాగా చేశారు. అన్నగారిని స్ఫూర్తిగా తీసుకుని థ్యాంక్ యూ జడ్జెస్. ఆహా టీం నుంచి నెక్స్ట్ రాబోతున్న కంటెస్టెంట్స్ నాగార్జున అండ్ గీతారెడ్డి. నిద్ర సుఖం ఎరగదంటారు, మరి ఆ భర్త నిద్రలో జీవిస్తూ ఉంటే ఇంకా భార్య పరిస్థితి ఏంటి? ఆ స్టోరీ ఈ పాట. ఇంకెందుకు లేటు, లెట్స్ వెల్కమ్ ఆహా టీం నుంచి నాగార్జున అండ్ గీతారెడ్డి. సుబ్బమ్మ చూసావా మా ఆయన కనిపించాడా, సోమయ్య చూసావా మా ఆయన ఎటు వచ్చాడా, మార్కెట్టుకెళ్ళాడు అసలే నిద్ర ముఖమోడు, ఎక్కడో నిద్రైపోయను. లేకపోతే నన్నింకా డిస్టర్బెన్స్ చేయొద్దే, వెళ్ళవే చూస్తానులే. లేవయ్యా లేవయ్యా ఇది రోడ్డు ఓరయ్యో, నీ నిద్ర తగలైపోనయ్యో. రోడ్డైతే మనకేంటి, ఏదైతే నాకేంటి, నిద్రలో అంతా స్వర్గమే. నీ నిద్ర తగలయ్యా ప్రతి చోట నిద్రైతే లేపడం నా వల్ల కాదయ్యా. నిద్రే పోవాలి, అన్ని మర్చిపోవాలి, కోనుకే తీయాలి, యుగములు సాగిపోవాలి. తేలికగా వస్తుంది, కళ్ళు మూస్తే డీప్ స్లీప్ నాదే. చెప్పుకుంటే సిగ్గిపోయే విషయం నాది, ఇంత మచ్చు మనిషి దొరకట పాపం ఏమి. నువ్వు ఇక్కడ పడుకోవే, చాలా హాయిగా ఉంటుంది, ఇద్దరం పోదాం నిద్దరే. నైటు పడుకుంటే రోజులు నెలలు నిద్రవుతే దండగే నీతో ఉండటం. నిద్రే పోవాలి, అన్నీ మర్చిపోవాలి, పూనుకే తీయాలి, యుగములు సాగిపోవాలి. ధ్యానంలో ఉన్నట్టు అనుకోని ఆ జనమంతా హారతిచ్చి నైవేద్యం పెట్టారే. ఆపరేషన్ చేయించాను గుర్తే ఉందా, సూది ముందు ఇవ్వని బాధ నీకసలుందా. నువ్వు గిన్నీస్ బుక్కి ట్రై చేవే, నన్నిట్టాగే పడుకోనివే, పాపమే నిద్ర
ప్రభంగమే. ఇల్లు పిల్లలను వదిలేసి డే అండ్ నైట్ పడుకుంటే వండగే నీతో ఉండటం. నిద్రే పోవాలి, అన్ని మర్చిపోవాలి. సోమయ్య చూసావా మా ఆయన కనిపించాడా? సార్ కొంతమంది తినే విధం చూస్తే మనకు కూడా తినాలనిపిస్తుంది. అలా ఇతను నిద్రపోయే విధం చూస్తుంటే నాకు తెగ ఆవలింది తెలుసు సార్. అక్కడ అసలు జీవించావు నిద్రలో కూడా నువ్వు. ఏమంటారు సార్ నాగిరెడ్డి గారు? ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్పబోయాను, అందులో మీరు చెప్పేసారు. బాగుంది. కానీ ఇప్పుడు సమాజంలో ఉండే సమస్యని చాలా అద్భుతంగా చెప్పింది. ఎట్లా అంటే నేను చాలా మందితో అంటుంటాను, ఈ ఐటీ అనేది రాకపోతే ఇంజనీరింగ్ చదివిన వాళ్ళందరూ ఈ రోజుల్లో చాలా చోట్ల వ్యవసాయం లేక రాబడి లేక ఉండేవాళ్ళు అసలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడేదండి. సో ఐటీ వచ్చి మన సేవ్ చేసిందండి. కానీ దాని వలన పర్యవసానం కొన్ని ఇట్లాంటి ప్రాబ్లమ్స్. పగలేమో అమ్మాయి జాబ్కి వెళ్తుంది, రాత్రేమో అబ్బాయి వెళ్తాడు. నువ్వు ఇక్కడ పడుకోవే చాలా హాయిగా. అన్ని మర్చిపోయి హ్యాపీగా నిద్రపోదాం అంటే నేను వాళ్ళు చూసే సమాజంలో జరిగేవన్నీ చూస్తా ఉంటే నిజంగానే ఇలాంటి నిద్ర నాకు వస్తే హ్యాపీగా పడుకుని అసలు గమనించుకుని ఉంటే బెటర్. థ్యాంక్ యూ సార్. జనమిత్రులు గారు, చెడిపోయేవాడికి 6 లక్షణాలు ఉంటాయని చెప్పారు మన వాళ్ళు. దాంట్లో మొట్టమొదటి నిద్ర. నిద్ర, తంద్ర, భయం, క్రోధం, ఆలస్యం, దీర్ఘసూత్రత. నిద్ర, తంద్ర అంటే బద్ధకం, అలాగే భయపడటం, పెద్దానికి వెళ్తే ఏమవుతుందో అని, విపరీతమైన కోపం, ఆలస్యం చేయటం, పోస్ట్ పోన్మెంట్ అనమాట, తర్వాత చేద్దాం అనుకోవటం. ఈ 6 లక్షణాల్లో మొట్టమొదటి నిద్ర. ఎంత పరాకాష్ఠకి వెళ్ళాడంటే ఆ విషయంలో బాగా తాగి బాగా పడిపోయే వాళ్ళు ఉంటారు. అసలు ఏం దురలవాట్లేదు, మత్తు తాగితే కానీ రాదు వాళ్ళకి. అసలు ఇతనికి ఆ ఊరిని అలా కూరుకుని వచ్చేస్తుంట కునుకు. ఆ కునుకుతో యుగాలు గడిపోయాడట. మామూలు తాగాడు లేదు. చాలా అద్భుతంగా ఉంది ప్యారడీ. నువ్వు చాలా బాగా పండించేవయ్యా. ఆ నిద్రపోతూ ముగుడుతో ఆ సతమతం అవుతున్న గృహిణిలాగా బాగా చేశాడు. సార్ మీరు తెలుగు ఇండస్ట్రీలో వర్క్ చేశారు, తమిళ్, కన్నడ, మలయాళం ఇలా ఎన్నో ఇండస్ట్రీస్లో వర్క్ చేశారు. సో ఈ డిఫరెంట్ ఇండస్ట్రీస్లో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్? ఒక విధంగా చెప్పాలంటే తెలుగు ఆడియన్స్ గొప్పవాళ్ళు అని చెప్పాలో, లేకపోతే ఎక్కువ టాలరెన్స్ లిమిట్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పాలో ఏం తెలియదు. కానీ మర్యాదలు ఎక్కువ ఇస్తారు అనేది చూస్తే, డబ్బింగ్ చెప్పడానికి నేను మిగతా లాంగ్వేజెస్లో ఎంత ప్రయత్నించినా వాళ్ళు ఒప్పుకోవట్లేదండి. కానీ తెలుగులో ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళైనా వాళ్ళ వాయిస్ ద్వారా వాళ్ళు డబ్బింగ్ చెప్తా అంటే మన ప్రజలందరూ దాన్ని ఏ అబ్జెక్షన్ చెప్పకుండా చూస్తున్నారండి. సో దానిది గొప్పతనం అని చెప్పాలా ఏమిటనేది నాకు చిన్న కన్ఫ్యూజను. అది డిఫరెన్స్ అనమాట. సో ఏది ఏమైనా కానీ ఇండస్ట్రీ అనేది ఒకటే అండి, ఎక్కడైనా తమిళైనా తెలుగైనా కన్నడ. ఎందుకంటే అల్టిమేట్గా ఆడియన్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వచ్చిన రిజల్ట్సే ఫైనల్. డిఫరెంట్ డైలాగ్ మీ నోటి నుంచి ఉందాం అనుకుంటున్నాం. అంటే యాక్చువల్గా డైలాగ్స్ చెప్పడం ఇలాంటి దాంట్లో అంటే నాకు ఇష్టం ఉండదండి. ఎందుకంటే పదే చూస్తుంటారు. నేను చెప్పేది ఏదైనా ఉపయోగపడే విధంగా ఉండాలనేది ఒకటి చెప్తానండి. ఎల్వి ప్రసాద్ గారు ఒక థియేటర్ గేట్ కీపర్గా చేశారండి. ఒక థియేటర్లో ఆయన ఒక గేట్ దగ్గర అటు ఇటు తిరుగుతున్నారు. బాగా పెద్ద డైరెక్టర్, ప్రొడ్యూసర్ అయిపోయిన తర్వాత ఒక పెద్ద డిస్ట్రిబ్యూటర్ వచ్చి, ప్రసాద్ గారు ఏంటి ఇక్కడ తిరుగుతున్నారంటే, ఈ గేట్ దగ్గర నేను పనిచేశాను, ఇదే థియేటర్లో నా సినిమా సిల్వర్ జూబ్లీ ఆడింది, అందుకని చెప్పి నేను వచ్చి ఫస్ట్ అక్కడ నిలబడి నాకు ఆ రోజులు గుర్తు తెచ్చుకుంటాను. వండర్ఫుల్ మెసేజ్ సార్ ఈ మాటలు, ఆణిముత్యాలన్నీ. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఓహో టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్స్ భాస్కర్ అండ్ చిన్ని కృష్ణ. మీకు స్టోరీ చెప్తాను. ఒక దయ్యం, ఒక రైటర్, ఒక డైరెక్టర్. అర్థం కాలేదా? మళ్ళీ చెప్తా, వినండి, బాగా వినండి. ఒక దయ్యం, ఒక రైటర్, ఒక డైరెక్టర్, ఒక భయం. ఇంకా అర్థం కాలేదా? మీకు చెప్పి వేస్ట్, వింటేనే బెటర్. సో లెట్స్ వెల్కమ్ ఓహో టీం నుంచి భాస్కర్ అండ్ చిన్ని కృష్ణ. వానా వానా వెన్నెల వానా. సార్ నమస్తే సార్, డైరెక్టర్ గారు మీకోసం మంచి హారర్ స్టోరీ ఒకటి రాసుకొని వచ్చాను సార్. అవునా? నాకు హారర్ స్టోరీ అంటే భయం. మామూలుగా చెప్పు, భయపెట్టేట్టు చెప్పు మాకు, సరేనా? ఓకే. హారర్ స్టోరీ రాసానండి, సినిమా తీస్తే హిడ్డేనండి. చెప్పనా కథ విప్పనా
థియేటర్లో జనమంతా భయంతోటి వణికేలా, గుండెలన్నీ ఆగేలా, మధ్యలోనే పోవాలా. తడిసి తడిసిపోని మొత్తం జడిసిపోని, బెదిరిపోని వాళ్ళది లాస్ట్ సినిమా కానీ. దడదడ గడబిడ శబ్దాలే ఒంటికి పడవు నాకసలే. తడిసిపోని మొత్తం జడిసిపోని. హారర్ స్టోరీ రాశానండి, మనం సినిమా తీస్తే హిట్టేనండి. కట్ చేస్తే హీరో పక్కన దయ్యం ఒకటి ఉంటుంది. హీరోయిన్ అనుకోనతడు చెయ్యి మీద వేస్తాడు. అమ్మన శబ్దం మీద వచ్చి చెవులలో హోరుమంటూ ఏడుపే తీసే. అన్న నక్క కూతలేవో ఊరాన దద్దరిల్లగా దగ్గరొచ్చే. అమ్మో చెప్పకింకా చాలు చాలు, నా గుండె చాలా 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 వీకు. వేరే స్టోరీ ఇంకేదైనా చెప్పు. చెప్పనిదే కదే ఆపనింకా, తీయనదే నిన్నే వదలనింకా. వింటేనే దడే పుట్టెనింకా, తీశాను ప్రాణముండదింకా. తడిసిపోని మొత్తం బెదిరిపోని, బెదిరిపోని వాళ్ళది లాస్ట్ సినిమా కానీ. హారర్ స్టోరీ రాశానండి. అర్ధరాత్రి దాటిన వేళ తలుపు రెక్క కదిలింది. అడుగులోన అడుగే వేస్తూ ఎటువైపే వస్తుంది. కళ్ళు మన సౌండ్ ఏదో వచ్చే, నల్లని నీడ ఏదో పైకి వచ్చే. అంటూ గుడ్లకు వారిపే కళ్ళలో చింత నిప్పులేవో కనిపించే. అయ్యో తట్టుకొని స్టోరీ చెప్పి నా భయంతో అడుకోకు ఇంకా, కరుణ చూపి వెళ్ళిపోర ఇంకా. సెట్టింగే ఖర్చు లేదు ఇంకా, లైటింగే అస్సలొద్దు కుంకా. బతికుంటే బిర్యానీ తింటా, నన్ను దిలే నీకు దండం ఇంకా. తడిసిపోని మొత్తం తడిసిపోని. హారర్ సినిమా తీసానండి, సినిమా తీస్తే హిట్టేనండి. థియేటర్లో జనమంతా భయంతోటి వణికేలా, గుండెలన్నీ ఆగేలా, మధ్యలోనే పోవాలా. తడిసిపోని మొత్తం జడిసిపోని, బెదిరిపోని వాళ్ళది లాస్ట్ సినిమా కానీ. చిన్న పిల్లాన్ని భయపెట్టావు కదా భయ్యా. ఒరే నాన్న చిన్ని కృష్ణ, ఏమైంది రాజా? ఏమ్మా అంత వచ్చిందే ఉదవా. సార్ పిల్లాడికి కొంచెం ధైర్యం చెప్పండి సార్. కథ రాసిన ప్రతి వ్యక్తి ఆ సెకండ్ నుంచి ప్రేమించడం మొదలెడతాడు కథని. అది ప్రేమ ఎక్కడి దాకా వెళ్ళిపోతుందంటే, ఇక ఎతటివాడు ఎంత విన్నా వినకపోయినా దాన్ని తడిసిపోని అని చెప్పి వాయించేస్తాడు. తడిసిపోని మొత్తం బెదిరిపోని. తర్వాత ఈయన డైరెక్టర్ గారు ఏం చేశారు, ఆడియన్స్ కి ఇదిగో ఇట్లా ఉంటుందనే దాన్ని ఈయన ద్వారా చూపించేసి దాన్ని ఏదో విధంగా రుద్దేయాలి జనం మీద అని చెప్పి కానీ ఇద్దరు బాగా చేశారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. జనవతులు గారు, ఒక దయ్యమే కథ చెప్పాలి అని డైరెక్టర్ దగ్గరికి వచ్చినట్టుగా ఉంది తప్ప ఎవడో రైటర్ వచ్చినట్టుగా లేదు. బాగుంది. థ్యాంక్ యూ సార్. చిన్ని కృష్ణ చాలా చక్కగా వణికేవయ్యా, చాలా మంచి టైమింగ్ లో ఉంది వణుకంతా కూడా. వణుకు రాజు వణికిచ్చిన రాజు. సూపర్. థ్యాంక్ యూ జడ్జెస్. ఆహా టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ మారుతి కుమార్. పెళ్ళవక ముందు ప్రతి మగాడు అడవిలో పులిలాగా పవర్ఫుల్ గా ఉంటాడు. బట్ పెళ్ళయ్యాక పులిహారలో పులికి ఎంత పవర్ ఉంటుందో ఆడికి అంతే పవర్. అదే ఈ పాట స్టోరీ. సో లెట్స్ వెల్కమ్ ఆహా టీం నుంచి మారుతి కుమార్.
ఏ జన్మది పాపమని వదలదని ఏం మిగలదని ఎవరేవేమో అన్నా వినక ప్రేమించడమే నా తప్పు అని ఏ జన్మది పాపమని వదలదని ఏం మిగలదని ఎవరేవేమో అన్నా వినక ప్రేమించడమే నా తప్పు అని కాఫీ నీకు ఇచ్చి ఇల్లంతా చిమ్మి వంటంతా నేను చేసి అంట్లన్నీ తోమి ఇల్లంతా కడిగినే ముగ్గేసి బడికెళ్ళు పిల్లలను పంపేసి నీ బట్టలన్నీ నేను తికేసి ఇవి ఆరినాక ఇస్త్రీ చేసి పుచ్చు కుక్కలాగా నన్ను చేరదీసి పుచ్చి కుక్కలాగా నన్ను నువ్వు మార్చి ఎవరేవేవో అన్నా వినక ప్రేమించడమే నా తప్పు అని ప్రాణం పైన పోయే నీ లక్షల బిల్లులకే నా నడ్డంతా పెరిగిపోయే నీ గాడిద చాకిరికి నన్ను గంగిరెద్దులా చేశావే నా నెత్తి దరువేశావే ఈ జన్మకింక నన్ను వదిలేవే సన్యాసిలాగా బ్రతికేస్తానే ఓ బ్రహ్మదేవ నీకు పెద్ద దండం ఏ జన్మలోను వద్దు నాకి గండం ఏ జన్మది పాపమని వదలనది ఏం మిగలదని ఎవరేవేమో అన్నా వినక ప్రేమించడమే నా తప్పు అని ఇన్ని పనులు చేశాక అంత లిరిక్ గుర్తు పెట్టుకున్నావు అంటే గ్రేట్ బ్రదర్, నువ్వు గ్రేట్, చాలా గ్రేట్. మ్యాగ్నీడ్ గారు, నిజంగా ఆయన భార్య వలన ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య వలన ఎంత సఫర్ అయ్యాడు అనేది ఈ పాట పాడడానికి అది అంత సఫర్ అయింది చూపించాడండి ఆయన. ఈ సాంగ్ వలన నిజంగా ప్రేమలో పడే వాళ్ళకి సందేశం ఏంటంటే అమ్మాయిగా అబ్బాయిలకి ఇద్దరికి ఏం చూస్తారు, మా ఇంగ్లీష్లో అంటారు ఇన్ఫాక్చుయేషన్ అంటారు, ఇంకేదో అంటారు, కానీ గుణగణాల గురించి అసలు ఎవరు ఆలోచించరు. ఎందుకంటే మెంటల్గా బ్లైండ్ అయిపోతారు. బ్లైండ్ అయిపోయి అప్పుడుండే అట్రాక్షన్ వల్ల ప్రేమించడం వల్ల వచ్చే పర్యవసానమే ఇది. సో అందుకని ఈ షో చూసిన వాళ్ళు, ఈ పాట చూసిన వాళ్ళు కనీసం ప్రేమించే ముందు, ప్రేమించేటప్పుడు కూడా కనీసం ఎదటి వాళ్ళ గుణగణాలని అమ్మాయి కానీ అబ్బాయి కానీ తెలుసుకుని వాళ్ళకి అనుగుణంగా ఉంటారో లేదో తెలుసుకుని చేస్తే మంచిదేమన్న ఉద్దేశం. ధన్యవాదులు గారు. ప్యారడీలో ఏంటంటే ఒక అంశాన్ని తీసుకుంటే దాన్ని బాగా విస్తృతంగా చెప్పటము. ఇవి చిన్న చిన్న విషయాలు ఏంటంటే మనం ఈ షో చూసినప్పుడు ఆడవాళ్ళు అంటే బట్టలు దిగితే ఇల్లు ఉడిస్తేనే పెద్ద ఇదే బాధ పెట్టినట్ట అని అనుకుంటారు. అంటే ఒక్కసారి కదండి, రెగ్యులర్ గా చిత్రహింసలు అనమాట. బాగుందమ్మా. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ మారుతి. రామరాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్ ఆహా ఈహి ఓహోకి పునఃస్వాగతం. నెక్స్ట్ ఓహో టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ ప్రజ్వలత. లవ్ ఈజ్ బ్లైండ్ అనేది మనం ఇప్పటివరకు వింటూ ఉన్నాం. లవ్ ఈజ్ గ్రాండ్ అని ఈ పాట తర్వాత మనందరం అంటాం. ఈ పాట తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ ఓహో టీం నుంచి ప్రజ్వలత. హరే రామ హరే రామ. నువ్వు అంటే వినరా బాబు ఇక ఆపు చాలు. లవ్ అంటూ నా టైం అంతా తినకుంటే మేలు. నువ్వు అంటే వినరా బాబు ఇక ఆపు చాలు.
లవ్ అంటూ నా టైం అంతా తినకుంటే మేలు. నువ్వంటే వినరా బాబు ఇక ఆపు చాలు. లవ్ అంటూ నా టైం అంతా తినకుంటే మేలు. సైట్ ఇస్తావు, బీట్ ఇస్తావు, మూవీ అంటే నువ్వు అంటావు. లవ్ అంటావు, పువ్విస్తావు, షాపింగ్ అంటే జంప్ అవుతావు. నీకో గర్ల్ ఫ్రెండ్ కావాలంటూ ఎమ్మ పూసలు కొడుతుంటావు. లేడీస్ హాస్టల్ ఎదురుగా వచ్చి వేస్ట్ గా నిలచుంటావు. కోరిన కోరికలు తీర్చకపోతే లవర్ ఎందుకురా నీకు? ఈ రోజుల్లో ప్రేమలు చాలా కాస్ట్లీరా. నువ్వంటే వినరా బాబు ఇక ఆపు చాలు. లవ్ అంటూ నా టైం అంతా తినకుంటే మేలు. సైట్ ఇస్తావు, బీట్ ఇస్తావు, మూవీ అంటే నువ్వు అంటావు. లవ్ అంటావు, చూపిస్తావు, షాపింగ్ అంటే జంప్ అవుతావు. తాజ్ మహల్ మాకు వద్దు, స్టార్ హోటల్ ట్రీట్ మాకు. లవ్ లెటర్స్ మాకు న్యూసెన్స్, ఐఫోన్ ఇస్తే మేము సైలెన్స్. ఆ పాత చింతకాయ ప్రేమలు ఏనాడు ఆపేశాముర. న్యూ టైప్ లవ్లో పడి రోజంతా గడిపేస్తాముర. పుర 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 పుర. నీకు గర్ల్ ఫ్రెండ్ కావాలంటూ ఎమ పూజలు కొడుతుంటావు. లేడీస్ హాస్టల్ ఎదురుగా వచ్చి వేస్ట్ గా నిలచుంటావు. కోరిన కోరికలు తీర్చకపోతే ఎవరెందుకురా నీకు? ఈ రోజుల్లో ప్రేమలు చాలా కాస్ట్లీరా. నువ్వంటే వినరా బాబు ఇక ఆపు చాలు. లవ్ అంటూ నా టైం అంతా తినకుంటే మేలు. తిరుగుదాం సంద్ర తీరం, ఇచ్చేసుకోపహారం. పర్సు లేదంటే ఘోరం, ఇవ్వనంటే బహుదూరం. కాకమ్మ కథలు ఆపేసింక వెళ్ళర ఇంటికి. నీ ప్రేమనంతా మడదేసేసి పోరా కంచికి. పొర 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 పొర. నీకు గర్ల్ ఫ్రెండ్ కావాలంటూ ఎమ్మ పూసలు కొడుతుంటావు. లేడీస్ హాస్టల్ ఎదురుగా వచ్చి వేస్ట్ గా నిలచుంటావు. కోరిన కోరికలు తీర్చకపోతే లవర్ ఎందుకురా నీకు? ఈ రోజుల్లో ప్రేమలు చాలా కాస్ట్లీరా. నువ్వంటే వినరా బాబు ఇక ఆపు చాలు. లవ్ అంటూ నా టైం అంతా తినకుంటే మేలు. సైట్ ఇస్తావు, బీట్ ఇస్తావు, మూవీ అంటే నువ్వు అంటావు. లవ్ అంటావు, పువ్విస్తావు, షాపింగ్ అంటే జంప్ అవుతావు. నీకు గర్ల్ ఫ్రెండ్ కావాలంటూ ఎమ పూజలు కొడుతుంటావు. లేడీస్ హాస్టల్ ఎదురుగా వచ్చి వేస్ట్ గా నిలచుంటావు. కోరిన కోరికలు తీర్చకపోతే ఎవరెందుకురా నీకు? ఈ రోజుల్లో ప్రేమలు చాలా కాస్ట్లీరా. నువ్వంటే వినరా బాబు ఇక ఆపు చాలు. లవ్ అంటూ నా టైం అంతా తినకుంటే మేలు 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 మేలు. ఒక రోజ్ పువ్వు ఎంత? ఒక 10 రూపీస్. 10 రూపీస్. ఇంత పెద్ద పల్లి పొట్టిన 20 రూపాయలు. ఇదే కాస్ట్లీ ప్రపోజల్. మీకు అర్థం కావట్లేదు. దీన్ని reject దానికంటే చేస్తారు. ఒక బిర్యానీ అంటే బాగుంటుంది. థాంక్యూ గారు. ఏ ప్రేమికుడిని ఇచ్చే ఉద్దేశించి ఈ పాట పాడావో
వాడు చాలా తెలివైనడు. ఎందుకంటే ఈ ప్రేమ టైం పాస్గా చేస్తున్నాడు, వాడు సీరియస్గా. అయినా కానీ నీ సందేశం ఏంటంటే ఇట్లా ప్రేమిస్తేనే ఇది అని చెప్పడం వల్ల చాలా మంది మగపిల్లలు ఆలోచించి అబ్బా వద్దురా ఈ ప్రేమలు మనకు అనుకుంటారు. సో అది అట్లా పాజిటివ్గా కూడా తీసుకోవచ్చు. అదేం చాలా బాగుంది. జొన్నవితులు గారు బాగుందమ్మా, బాగా షార్ట్ అండ్ స్వీట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి పర్ఫార్మెన్సెస్ చూసేసాము. బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే ఎవరిదో తెలుసుకునే ముందర మరి ఈ వారం జొన్నవితులు గారు మీరు పాడబోయే ప్యారడీ సాంగ్. దయ్యముకైనా దడదడలే డైనోసారసు భయపడులే అపశృతిలోనే పాడితే గల్లంతేలే. దయ్యముకైనా దడదడలే డైనోసారసు భయపడులే. ప్రాణము తీసే గానముతోటి స్వర సంచారము చేసెదలే. సీసము కాచి చెవిలో పోసే తీరుగా నేను పిశాచ గమకము వేసెదలే. దయ్యముకైనా దడదడలే డైనోసారసు భయపడులే. అపశృతిలోనే పాడితే ఇక అంతేలే. దయ్యముకైనా దడదడలే డైనోసారసు భయపడులే. సరిగమలన్నీ పచ్చడి చేసి సినిమా పాటగా మార్చెదలే. శృతులన్నిటినీ కసపిస కలిపి రసికతనంత మటాషు చేసి పాడెదలే. దయ్యముకైనా దడదడలే డైనోసారసు భయపడులే. అపశృతిలోనే పాడితే గల్లంతేలే. దయ్యముకైనా దడదడలే అపశృతిలోనే పాడెదలే. గాడిద కంఠము కలిగుండుటయే ప్రత్యేకత అని మురిసెదలే. తిల్లాన విని ఎల్ల జనులకి సభలోనే విరేచనాలు అవునులే. దయ్యముకైనా దడదడలే డైనోసారసు భయపడులే. అపశృతిలోనే పాడితే ఇక అంతేలే. దయ్యముకైనా దడదడలే డైనోసారసు భయపడులే. దయ్యముకైనా దడదడలే డైనోసారసు భయపడులే. Now it's time to know best performance of the day ఎవరో తెలుసుకోవడానికి. సో ప్లీజ్ both the judges welcome on the stage. Both the teams welcome on the stage. మరి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే ఎవరో తెలుసుకునే ముందర నాగినేడి గారు మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా ఎంజాయ్ చేసాం మీ మాటలు. ఇట్ వాస్ రియలీ ఫన్. ఈ షో గురించి మీ మాటల్లో. ఈ షో వచ్చే ముందు నేను యూట్యూబ్లో చూశానండి కొన్ని ఎపిసోడ్స్. నిజంగా అసలు చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే రెగ్యులర్గా వచ్చిన పాటల్ని పాడి పాడి మళ్ళీ మళ్ళీ వినిపించే బదులు ఆ పాటల్ని ప్యారడీ ద్వారా సందేశాలు వస్తున్నాయండి దాంట్లో నుంచి. అంటే ఊరికే నవ్వుకోవడానికే కాదండి, నిజంగా ప్రతి పాటని మీరు అనలైజ్ చేసి దాంట్లో అర్థాన్ని పాజిటివ్గా తీసుకోగలిగితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అండి. ఇది బాగా ఈ కార్యక్రమాలు ఇలాంటి ఇంకా బాగా వచ్చి ఎన్నో ఎపిసోడ్స్గా థౌజండ్స్లో అంటే సీరియల్స్ వచ్చినట్టు అట్లా థౌజండ్స్లో జరగాలనే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్లీ బ్లెస్సింగ్ సార్. థ్యాంక్ యూ. జొన్నవితులు గారు మరి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే ఈ రోజు ఎవరిది? ఈనాటి కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభా ప్రదర్శనం భాస్కర్ చిన్నికృష్ణ. 2 ఏళ్ల కింద నీకు అప్పిస్తే ఆ బాకి తీర్చడానికి వస్తే 2 ఏళ్ల కింద నీకు అప్పిస్తే ఆ బాకి తీర్చమంటూ నేనొస్తే రేపు అంటూ మాపు అంటూ అప్పుడంటూ ఇప్పుడంటూ తప్పించుకుంటావు. ఈ జుట్టు నన్ను తిప్పించుకుంటావు. తప్పించుకుంటావు, ఈ జుట్టు నన్ను తిప్పించుకుంటావు. కొత్త కూర వండాను రారా ఇటు రారా. తిననులే అమ్మ నీకు ముష్టివాడు తప్ప ఎవడు దొరకలేదా ఇక? పలు రోగాలే ఒంటిలోన ఎక్కువ నాగోలా. నీకేంట్రా ఇన్ని జబ్బులు? తల్లి వదిలేయి తండం మళ్ళీ వద్దు సంసార గండం. ఇంత చిన్న వయసులో మీరు పెళ్లి చేసుకోకూడదని ఎందుకు అనుకుంటున్నారు? ఏం చెప్పుతుంటావురో నీ ఎదవ గొప్పలన్నీ తెగరొప్పుతుంటావురో తెలియని కథలు
కట్అవుట్ కి డైరెక్షన్ కి ఎక్కడ కట్టప నేనేనా? అంత బడ్జెట్ లేదు, కూర్చో. పెళ్ళామె పుట్టింటికి వెళ్ళరో వెళ్ళరో, పండగ చేసుకుందాం రండిరో రండిరో. ఒక పందికి బురద దొరికితే ఎంత ఆనందంగా ఉంటుంది. నా టెస్ట్ మార్కులను చూశాడు, నా సీరియల్ స్విచ్ ఆఫ్ చేశాడు, నా బెస్ట్ ఫ్రెండ్ ని తిట్టాడు.